హాయ్ అండి, సంపూర్ణ వాసి స్వాగతం. అందరికీ ధన్యవాదములండి. ఈవేళ మాఘపురాణము 6వ అధ్యాయము చెప్పుకుందామండి. సుశీల చరిత్ర. భోగాపురమున నగరములో సదాచారుడు దైవభక్తుడకు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుండెను. అతనికి అందాల భరిణ వంటి ఒక కుమార్తె కలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం గలది, మంచి బుద్ధిమంతురాలు, చిన్నతనం నుండి దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదై ఉండెను. అంటే పున్నమి చంద్రుడు ఎలా అయితే అందంగా ఉంటాడో అలా ఆమె ముఖం కూడా అంత అందంగా ఉందటండి. ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగశృంగుడు సుశీలనే పెళ్లి ఆడదలచాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాళ్ళతోటి కలిసి కావేరీ నది స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి ఘీంకారం పెట్టుచూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరుముకొని వచ్చింది. వారు భయపడి ఏ దిక్కు తోచక ముందు వెనకలు చూడక తన బలమంతా ఉపయోగించి పరిగెడుచుండగా దారిలో గట్టులైన నూతిలో పడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూసేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునకు తెలియటచే అతడు వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు. ఎక్కడ లేని దుఃఖము కలిగింది. వారిని ఎలాగైనా సరే బ్రతికించవలని మనసులో సంకల్పించుకొని వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండునని చెప్పి తాను సమీపమునున్న కావేరి నదిలో దిగి రొమ్ము వరకు నీరు వచ్చేంత వరకు మునిగి ధ్యానం చేయసాగాడు. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది. ఆయనను మృగశృంగురుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు. అంటే భయం లేకుండా ధ్యానంలో అలానే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటులా కొంచెం సేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుకై ఎక్కించుకున్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లాడు. తన 2 చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తన శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు వెడలిపోయెను. వింటివా దిలీప మహారాజా, మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు. మరలా 7వ అధ్యాయంతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.